వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం గ్రామంలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని వేడుకలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద చిట్టూరి నాగేంద్ర, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ శ్రీనివాసులు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. వితంతువుల పునర్వివాహం, మహిళల అక్షరాస్యత కల్పనకు, కుల వివక్షత నిర్మూలనకు అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని భక్తులు కొనియాడారు. మహిళల అక్షరాస్యతపై వివక్షత చూపే ఆనాటి పురుషాహంకారులపై పోరాటం చేసి బాలికల పాఠశాల స్థాపించారన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన పూలే జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అటువంటి మహనీయుని జయంతిని జరుపుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, బి సత్యబాబు, పి మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ సాకా శ్రీనివాస్, ఎన్ రామ్జీ, జుత్తుక మల్లికార్జున్, కట్ట మురళీకృష్ణ, అంగాని నోకరాజు, పిప్పర సంపత్రావు, కె వాసు, హెచ్ఎం వంగ శ్రీనివాస్, రాఘవుల మాస్టర్, అధిక సంఖ్యలో వివిధ సామాజిక వర్గాల సంఘ పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా బాల్యంలోనే వివాహాలు చేసుకుని వితంతులైన వారికి పునర్వివాహం చేయడానికి కూడా మొట్టమొదటిగా సామాజిక ఉద్యమ మహనీయుడిగా పేరుగాంచినటువంటి పూలే జయంతోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం భావించాలి. ఎందుకు పూలే జయంతోత్సవాన్ని జరుపుకోవాలి అని అంటే, ఈ భారతదేశ సమాజంలో కొద్దిమందికి మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించేటువంటి హక్కులు ఉన్నాయి. 90% ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ దేశంలో అలాంటి హక్కులు ఆ రోజుల్లో లేవు. ఆ లేని సందర్భంలో ఈ సమాజం అందరిది, ఈ భూమి అందరిది, ఈయన సంపద అందరిది, వివక్షత లేనిటువంటి సమాజ నిర్మాణం కోసం ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి మొదటి నాయకుడు పూలే గారు. అందుకని ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు 18వ శతాబ్దంలో పూలే గారు కులంతో సంబంధం లేకుండా పూలే జయంతోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి కుల కానీ సామాజిక ఉద్యమకారుడుగా సమాజ మార్పు కోసం పనిచేసిన వ్యక్తులుగా మనం మహనీయులుగా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అనేటువంటి అంశాన్ని మీ దృష్టిలో పెట్టాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. ఒక వ్యక్తి అనడానికి వీల్లేదు, ఒక కులం అనడానికి వీల్లేదు. కులం ప్రస్తావన చేసుకోవటం ఈ దేశంలో పొరపాటు అయినప్పటికీ మొదటి సామాజిక ఉద్యమకారుడిగా పూలే గారు ఉన్నారు. ఈ దేశంలో ముందుగా ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుడున్నాడు. 16వ శతాబ్దంలో యోగి వేమన గారు ఉన్నారు. 18వ శతాబ్దంలో పూలే గారు ఉన్నారు. 20వ శతాబ్దంలో తమిళనాడులో ఒక ఉద్యమాన్ని చేసినటువంటి పెరియార్ గారు ఉన్నారు. అదే 20వ శతాబ్దంలో వీళ్ళందరి ఉద్యమాలను తీసుకొని ఈ భారతదేశానికి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి మహాప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ఉన్నారు. వీళ్ళందరూ వేరు వేరు సామాజిక వర్గ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అయినను వాళ్ళు కుల పోరాటాలు చేయలేదు.